టీనా, దేవ ఇద్దరు కార్ దగ్గర నిలబడి ఉంటే మీనన్ మాత్రం చాలా సంతోషంగా డ్యాన్స్ చేస్తూ గెంతులు వేస్తూ ఉంటారు. ఈ పాటికి అందరూ చచ్చి ఉంటారు. ఆత్మలన్నీ ఒక చోట కలిసి ఏడుస్తూ కూర్చొని ఉంటాయి. ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలి ఉండరు. ఆత్మలు ఏడుస్తూ ఉంటాయి. నాకు చాలా సంతోషంగా ఉంది అని డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే దేవ చేతిలో ఉన్న ఫోన్ కాల్ మోగుతూ ఉంటుంది. ఏంటి దేవా, ఎక్కడి నుంచి ఫోన్ అని మీనన్ అడుగుతూ ఉంటాడు. దేవా, జేడి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని దేవా వణికిపోతూ చెప్తూ ఉంటాడు. ఇక మీనన్ అయితే చాలా సంతోషంగా, ఏంటి జేడి ఇలా కాల్ చేసావు, ఎందుకు ఫోన్ చేసావు అని సంతోషంగా అడుగుతూ ఉంటాడు. నువ్వు ప్రాణాలు తీయమని పంపించిన రౌడీలు ఈ పాటికి నీ దగ్గరికి ప్రాణాలు లేకుండా తిరిగి వచ్చేసింటారని నేను కాల్ చేశాను. ఎంట్రీ ఇచ్చారా మీనన్? నువ్వు ఎంట్రీ ఇస్తే నేను ఎంట్రీ ఇస్తాను అని జేడి చాలా కోపంగా చెప్తూ ఉంటుంది. ఇక జేడి కౌశికి వాళ్ళ ఇంట్లో బయట మెట్ల మీద కూర్చొని రక్తపు గొడ్డలి పట్టుకొని చాలా స్టైల్గా గొడ్డలి పట్టుకొని మరీ మాట్లాడుతూ ఉంటుంది. జేడి అని మీనన్ అరుస్తూ ఉంటాడు. ఒక్కసారి చెక్ చేసుకో అని జేడి చెప్పటంతో వెంటనే మీనన్ అప్పుడే ట్రక్కు వచ్చి ఆగటంతో అందులో ప్రాణాలతో లేకుండా ఉన్న రౌడీలందరినీ శవాలను చూసేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. జేడీ అని మీనన్ అరుస్తూ ఉంటే షటప్ అని జేడీ గట్టిగా అరుస్తూ, ఏంటి నీ తమ్ముళ్ళు వచ్చి వేసేస్తారా, ఒక్కొక్కరిని ఎలా చంపానో చెప్పనా అని జేడీ ఫోన్లో చెప్తూ ఉంటుంది. నేను ఒక్కొక్కరు భయంతో పరుగులు పెడుతూ ఉంటే వేటాడి వెంటాడి ఒక్కొక్కరిని పట్టుకొని మరీ ఊచ కోత కోసేశాను అని గుడ్డలతో నరకడం వెంటపడడం మొత్తం కూడా మనకిప్పుడు చూపిస్తూ ఉంటారు. దాంతో మీనన్ చాలా షాకింగ్గా జేడీ మాటల్ని ఫోన్లో విని టెన్షన్ పడుతూ వణికిపోతూ ఉంటాడు. ఇంకోవైపు కేదార్ టెర్రస్ పైన కత్తి పట్టుకొని చుట్టూ చూసుకుంటూ ఉంటే జేడీ ఏమో మెట్ల మధ్యలో కూర్చొని మీనన్కి ఇలా జేడీలా మాట్లాడుతూ ఫోన్లో వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా యువరాజ్ విన్నట్లు, ఏంటి జేడీ ధాత్రి ఇద్దరు ఒకరేనా అన్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. అయితే యువరాజ్కి ధాత్రి కేదారే అందరినీ ఊచకోత కోసారన్న నిజం తెలిసిపోయిందా అన్నది ఎపిసోడ్లో తెలుసుకుందాం.